ఎలన్ మాస్క్ ఇప్పుడు 2 సంస్థల మీదనయించి పరిహారాలు అడుగుతున్నాడు. ఒకటి ఓపెన్ ఏఐ, రెండోది మైక్రోసాఫ్ట్. ఈ ఇద్దరిని కూడా $79 బిలియన్ నుంచి $134 బిలియన్ పరిహారం అడుగుతున్నాడు. ఓపెన్ ఏఐ వచ్చేటప్పటికి తనని ఫ్రాడ్ చేసిందన్నటువంటి చెప్పుకొస్తున్నాడు. నాన్ ప్రాఫిట్ రూట్స్ అట్లాగే పార్ట్నరింగ్ మైక్రోసాఫ్ట్ ఈ రెండిటి విషయాల్లో కూడా తనని మోసం చేశారని చెప్తున్నాడు. ఏదైతే గతంలో ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి స్టార్టప్ కంపెనీలకు సంబంధించి మోసం జరిగింది అన్నటువంటి పాయింట్ని రైజ్ చేస్తూ ఈ అంశాన్ని తెర ముందుకు తీసుకొచ్చాడు. తనకి సంబంధించి ఈ పరిహారాలు కావాలంటూ న్యాయస్థానాన్ని అప్రోచ్ అవబోతున్నట్టు ప్రకటించాడు. తద్వారా కార్పొరేట్ శక్తుల మధ్యన న్యాయ పోరాటం రాబోయే రోజుల్లో జరగబోతోంది అన్నటువంటి విషయం స్పష్టంగా కనబడుతోంది. ఇది అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. రాబోయే రోజుల్లో స్పష్టత రావాల్సి ఉంది. ఎవరు డబ్బులు ఇస్తారు, ఎవరు ఆగుతారు, ఎవరు వెనక్కి తగ్గుతారు అన్నటువంటిది.